దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని వాక్యములో నుండి మనము ధ్యానం చేస్తున్న అంశాల్లోనికి మనం వెళ్దాం. మనం ధ్యానం చేస్తున్న అంశాల్లో రోమాపత్రిక 12వ అధ్యాయము 15వ వచనాన్ని మనం ధ్యానం చేసాం. ఈ సమయంలో 16వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. రోమాపత్రిక 12వ అధ్యాయము 16వ వచనం. ఏడ్చువారితో ఏడువుడి, ఒకరితో ఒకడు మనసు కలిసి ఉండుడి, హెచ్చువాటి యందు మనసు ఉంచక తగ్గువాటి యందు ఆసక్తులయుండుడి, మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. అనేకమైన విషయాలు ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. ఏడ్చువారితో ఏడువుడి, ఈ మాట 15వ వచనంలో కలిపి ఇంగ్లీష్ బైబిల్లో మనకు కనబడుతుంది. తెలుగు బైబిల్లో 16 ఉంటే ఇంగ్లీష్ బైబిల్లో 15వ వచనంలోనే ఈ రెండు మాటలు కనబడతాయి. సంతోషించు వారితో సంతోషించండి, అలాగే ఏడ్చువారితో ఏడవండి అనే విషయాన్ని వాక్యం చెప్తుంది. వీప్ విత్ దెమ్ దట్ వీప్ అనే మాటను మనం చూస్తాం. ఎవరైతే ఏడుస్తూ ఉన్నారో, అలాగే క్రై అనే మాట కూడా చూస్తాం. క్రై విత్ దోస్ హూ ఆర్ క్రైయింగ్ అనేది వాక్యం తెలియజేస్తుంది. అలాగే ఇఫ్ సమ్ వన్ ఈజ్ సాడ్ యూ బి సాడ్ ఆల్సో అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఎవరైనా బాధలో ఉంటే, విచారంలో ఉంటే, నువ్వు కూడా ఎలా ఉండాలి? వారితో పాటుగా మనస్సు కలిసి ఉండడానికి కొరకు విచారముతో వారితో కలిసి కూర్చో అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఎవరైనా దుఃఖపడుతున్నప్పుడు గ్రీఫ్ అనే మరొక మాట కూడా తెలియజేస్తాడు. దుఃఖంతో ఉంటే నీవు కూడా దుఃఖపడుతున్న వ్యక్తి వలె వారితో కలిసి ఉండు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఎవరైనా బాధలో ఉంటే, విచారములో ఉంటే, దుఃఖములో ఉంటే, నొప్పిని అనుభవిస్తూ ఉంటే, నీవు కూడా వారితో కలిసి ఆ విచారాన్ని పంచుకుంటున్న వ్యక్తిగా, వారితో కలిసి మనస్సు కలిసి ఉంటున్న వ్యక్తిగా నీవు ఉండాలి అనేది దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్న విషయం. అందుకే ఇక్కడ అనేకమైన మాటలు చెప్పాడు. ఆ మాటల్లో ఒకరితో ఒకడు మనసు కలిసి ఉండండి అనేది కూడా అదే మాటను తెలియజేస్తుంది. అందులో మనసు కలిసి ఉండాలంటే సంతోషించే వారితో సంతోషించడం, ఏడ్చువారితో ఏడవడం, అలాగే హెచ్చువాటి యందు మనసు ఉంచక తగ్గువాటి యందు ఆసక్తి కలిగి ఉండడం, మనకు మనమే బుద్ధిమంతులం, ప్రత్యేకమైన వ్యక్తులం అని అనుకొనకుండా ఉండడం, ఇవన్నీ కూడా ఒకరితో ఒకడు మనసు కలిసి ఉండండి అనే అంశాన్నే వాక్యము ఇక్కడ తెలియజేస్తుంది. కాబట్టి ఈ సమయంలో దీనికి సంబంధించిన విషయాలను మనము దేవుని వాక్యంలో ఉండి జ్ఞాపకం చేసుకుందాం. ఏడ్చు వారితో ఏడవండి, బాధపడుతున్న వారితో, విచారములో ఉన్న వారితో మీరు కూడా విచారాన్ని పంచుకొనండి. హల్లెలూయా. వాక్యం ఏం చెప్తుంది? బాధపడుతున్న వారితో మీరు కూడా బాధలో ఉండండి అనేది దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఎటువంటి అద్భుతమైన వాక్యం. మనము బాధలో, కష్టాల్లో ఉన్నవారు అనేకులని గురించి మనం చూస్తాం. మనం కూడా అనేక సందర్భాల్లో బాధలో, కష్టాల్లో కొనసాగుతూ ఉంటాం. అయితే దేవుని వాక్యాన్ని మనం ఎంతవరకు నెరవేరుస్తున్నాం? ఇక్కడుంది మన విలువ. ఇక్కడుంది మన విలువ. మనం విలువైన వ్యక్తులుగా నిలబడ్డం అనేది ఇక్కడ ఉంది. దేవుని వాక్యం చెప్తుంది, ఏడ్చు వారితో ఏడవండి, బాధపడుతున్న వారితో, నొప్పిని అనుభవిస్తున్న వారితో, కష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో ఉన్న వారితో మీరేం చేయాలి? బాధను వ్యక్తపరచండి, బాధను వ్యక్తపరచండి అనేది వాక్యం తెలియజేస్తుంది. ఎప్పుడో మరణాన్ని అనుభవించిన వారి దగ్గరికి వెళ్ళి మై డీపెస్ట్ కండోలెన్స్, ఆ ఒక్కటే మనకు తెలుస్తుంది. ప్రగాఢమైన సంతాపం మేము వ్యక్తపరుస్తాం.
అది కూడా అందులో భాగమే. కానీ ఎప్పుడో అది అది భాగమే, దాన్ని మనం మినహాయించట్లేదు. అది ఖచ్చితంగా అవసరమే. అలాగే బాధపడుతున్న వారి కొరకు మనము కూడా బాధలో వస్త్రములు ధరించుట, దుఃఖముతో ఉండుట, భోజనమును మానుట, ఉపవాసముతో ఉండుట, అలాగే కూర్చుండుట. అబ్నేరు చనిపోయినప్పుడు దాదాపుగా 90% లేక 95% ఈ అబ్నేర్ అనే వ్యక్తి దావీదుకు వ్యతిరేకంగానే ఉన్నాడు. దావీదుకు వ్యతిరేకమైన సైన్యాధిపతి, సౌలుకు ముఖ్యమైన సైన్యాధిపతి. సౌలు చనిపోయినా కూడా ముఖ్యమైన వ్యక్తి అయిన సౌలు కుమారులో ఒకరిని రాజుగా చేశాడు, కానీ దావీదు దగ్గరికి రాలేదు. కానీ చివరిలో వచ్చాడు. అబ్నేరు చనిపోయాడు. చనిపోయినప్పుడు దావీదు ఏం చేశాడంటే, దావీదు ఎంతో దుఃఖించాడు. అలాగే ఆ శవము వెంబడి ఆ యాత్రలో ముందు నడిచాడు. తన కుటుంబ సభ్యులు ఎవరు వెళ్ళారు, లేదు తన ముఖ్యమైన అనుచరులు ఎవరో చనిపోయినట్లుగా రాజు ముందు నడుస్తుంది. అలాగే ఆ దుఃఖం ఎక్కువ కావడానికి ఒక శోక కీర్తన రచించాడు. అలాగే తన చుట్టూ ఉన్నవారిని, మీరందరూ కూడా ఇతని యొక్క మంచితనాన్ని, యథార్థతను, ఇతని క్రియలు వివరిస్తూ, ఇంత ముఖ్యమైన వ్యక్తి లేనప్పుడు ఆ ప్రజలు, అంటే దేవుని ప్రజలే, ఆ 10 గోత్రాలు, వాళ్ళకి ఎంత బాధ కలుగుతుందో ఈయన లేకపోతే లోటు ఎంతో వివరిస్తూ ఏడవండి అని చెప్పారు. ఎంత కూడా మనకు తర్వాత అంతా అయిపోయింది, సమాధి కార్యక్రమం అయిపోయింది. ఇంటికి వచ్చారు, చక్కగా రెడీ అయ్యారు. మా స్నానం చేసి వేరే వస్త్రాలు ధరించి చక్కగా హాయిగా రెస్ట్ చేస్తున్నారు. ఎవరు? రాజు. ఆ దావీదు దగ్గరికి వచ్చి సేవకులు చక్కని భోజనం తయారు చేసి భోజనం చేయమని. అయిపోయింది కదా మొత్తం. దావీదు అంటాడు, సూర్యుడు అస్తమించేంత వరకు నేను భోజనం చేస్తే దేవుడు నాకు అపాయాన్ని కలిగించాడు, దేవుడు నన్ను శిక్షించునుగా అని అంటాడు. కాబట్టి మన జ్ఞాపకం చేసుకోవాలి, వాక్యం చెప్తుంది, బాధను పంచుకొనుట. దుఃఖించు వారితో, బాధలో ఉన్న వారితో, విచారములో ఉన్న వారితో మీరేం చేయండి? ఆ విచారాన్ని మీరు వ్యక్తపరచండి, విచారంలోనికి వెళ్ళండి. మీరు కూడా విచారాన్ని వ్యక్తపరచగలిగేవి చేయండి. ఏంటది చేయడం? మీరు కూడా బాధతో కూర్చొని ఏం చేయాలి? మౌనంగా కూర్చోండి. ఏం చేయాల్సిన అవసరం లేదు. మౌనముగా కూర్చో అక్కడ అనేది ఇక్కడ మనం చూస్తాం. ఎవరు నొప్పిని అనుభవిస్తూ ఉన్నారో, బాధను అనుభవిస్తూ ఉన్నారో, వారితో పాటు మనము కూడా ఆ బాధను పంచుకున్న వారుగా, ఆ బాధ కూడా మన గుండెలో ఉంది. అది బాధాకరమైనదే. అనారోగ్యం బాధాకరమైనదే, కుటుంబ సభ్యులు ఎవరైనా కోల్పోవడం బాధాకరమైనదే, ఏదైనా నష్టం వారి మీదకి అకస్మాత్తుగా జరిగిందా, నిజమే, అది బాధాకరమైనదే అని ఆ బాధను వ్యక్తపరుచుట అనేది చేయమని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. దేవుని వాక్యములో మనము దేవుని వాక్యంలో చూస్తే నెహెమ్యా గ్రంథం, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు అని మనం చూస్తాం కదా. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం మనం చూస్తే, ఈ మాటలు విన్నాడు. ఆ మాటలు చూస్తే ఇతడు షూషాను కోటలో ఉండగా 2వ వచనంలో, నా సహోదరులో హనానీ అను ఒకడును యూదుల్లో కొందరు వచ్చిరి, చెరపట్టబడిన శేషంలో తప్పించుకున్న యూదులను గూర్చి
యెరూషలేమును గూర్చి నేను వారిని అడగగా, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారం పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పారు. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి ఈ మాటలు విన్నప్పుడు ఏం చేశాడు? కూర్చుండి ఏడ్చాడు. కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉన్నాడు. కొన్ని దినములు దుఃఖంతో ఉపవాసం ఉన్నాడు. ఇతనికి ఏం తక్కువ లేదు. ఇతడున్న దేశం బాగుంది, ఇతడున్న ప్రాంతం బాగుంది, ఇతడున్న స్థలములో చాలా ఘనత, రాజు తన మీద ఆధారపడుతున్నాడు. ఇతడు లేకపోతే మరలా రాజుకు అది సిద్ధపరచడం అంటే సాధారణమైన విషయం కాదు. కొత్త వ్యక్తి వస్తే శిరచ్ఛేదనం జరుగుతుంది. ఆ తర్వాత ముఖ్య అనుచరులు చాలా జాగ్రత్తగా పని నిర్వర్తించాల్సి వస్తుంది. అంత ఘనమైన స్థానంలో ఉన్నాడు, నమ్మకస్తుడు. ఆ దేశంలో ఎటువంటి వ్యక్తి అంటే రాజుకు గిన్నె అందించే వ్యక్తి అంటే మీరు ఆలోచించండి. రాజు సమక్షంలోని కూడా ఆ అతి ముఖ్యమైన వ్యక్తులు తప్ప వేరే వ్యక్తులు రాకూడదు. రాజు యొక్క సభ ఉన్నప్పుడు దాని కొన్ని కాలాలు, కొన్ని సమయాలు ఉంటాయి, విచారణ సమయాలు ఉంటాయి. అటువంటి సమయంలో అవి రాజు యొక్క తీసుకొని వచ్చినప్పుడు ఎంతో చెకింగ్ తర్వాత వారు రాజు దగ్గరికి వస్తారు. సరే, ముఖ్యమైన స్థానంలో ఉన్నాడు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. చాలా ఘనమైన స్థానంలో ఉన్నాడు. కానీ ఈ మాటలు విన్నప్పుడు యెరూషలేము సంగతి విన్నాడు. యెరూషలేం పట్టబడింది. ఆ తర్వాత అనేకులు అక్కడ హతం చేయబడ్డారు. ఆ తర్వాత శేషించిన వారు బహుగా శ్రమను నిందను పొందుతున్నారు. ఆ పట్టణం యొక్క సంగతి, ఆ పరిస్థితులన్నీ విన్నప్పుడు కూర్చుండి ఏడ్చి కొన్ని దినముల పాటు దుఃఖముతో ఉన్నాడు, అలాగే ఉపవాసముతో ఉన్నాడు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. ఎందుకంటే దేవుని ప్రజలు నివసించి ఆ ప్రాంతం, ఓడలు, ఆ ప్రాకారాలు పడద్రోయబడ్డాయి, అగ్ని చేత కాల్చబడ్డాయి. అలాగే అనేక మంది హతం చేయబడ్డారు, అనేక మంది బందీలయ్యారు. ఆ తర్వాత ఆ బ్రతికున్న వారు కూడా ఎంతో శ్రమను, నిందను, దూషణలు, అవమానాన్ని, మాటలను వారు అనుభవిస్తూ ఉన్నారు. కఠినమైన మాటలు అనుభవిస్తున్నారు. ఎంతో అవమానముతో నింపబడ్డారు. వారు వినలేని మాటలన్నీ ఇప్పుడు వినాల్సి వస్తుంది. ఇంతకుముందు చెవులు మోసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయేవారు, కానీ ఇప్పుడు వారిని పట్టుకున్న శత్రువులు దూషించే దూషణలు వింటూ ఏమీ చెయ్యలేని నిస్సహాయమైన స్థితి అనేది కూడా ఇక్కడ కనబడుతుంది. అంత జ్ఞాపకం చేసుకున్నప్పుడు అతడు కూర్చుని ఏడ్చాడు. కొన్ని దినములు దుఃఖముతో ఉన్నాడు, అలాగే ఉపవాసముతో ఉన్నాడు, దేన్నే లెక్క చేయలేదు అనేది మనం చూస్తున్నాం. కాబట్టి వాక్యం చెప్తుంది, ఏడ్చు వారితో ఏడవండి, బాధలో ఉన్న వారితో వారి బాధను మీరు పంచుకొనండి అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. యోబు గ్రంథములో కూడా యోబు యొక్క శ్రమను గురించి విన్నారు. మనం వింటున్నట్లే యోబుని గురించి మనం మాట్లాడుతాం కదా. అతడు ఇలా ఉండేవాడు, ఇలా జరిగింది, అతనికి శ్రమలు ఇలా వచ్చాయి, అతని పశువుల మందల పరిస్థితి, వాటి గురించి చెప్పి అతనికి ఇగో ఇన్ని గొర్రెలు, 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, అలాగే ఇన్ని జతలు ఎడ్లు, అలాగే ఆ గాడిదలను గురించి ఇవన్నీ కూడా చెప్తూ ఇలా జరిగింది, అలాగే 10 మంది పిల్లలు, 7 కుమారులు, 3 కుమార్తెలు, ఇలా జరిగింది అనేది వారు కూడా విన్నారు. విని అతన్ని ఆదరించడానికి వరకు కొంతమంది కలిసి వెళ్ళారు. అందులో 3 స్నేహితులు, తర్వాత ఆ బరకయేలు కుమారుడైన ఎలీహు అనే వ్యక్తి. ఈ 4 మాటలే మనం వాక్యంలో చూస్తాం. కానీ మిగిలిన వారు అందరూ ఉన్నారు. ఈ 3 మొదట మాట్లాడతారు, తర్వాత ఆ 4వ వ్యక్తి అవకాశాన్ని తీసుకొని మాట్లాడతారు. ఇది మనం చూస్తాం. ఈ స్నేహితులందరూ వెళ్ళి చూసినప్పుడు పరిస్థితి వేరుగా ఉంది. విన్న దానికంటే చూసినప్పుడు, వీరు ఆదరించడానికి వెళ్ళి అతని పరిస్థితి చూసి 7 రోజులు అతనితో పాటు మౌనంగా కూర్చున్నారు. ఏం మాట్లాడలేదు. బాధ అంత తీవ్రంగా, విపరీతంగా ఉందన్న విషయం వారు అర్థం చేసుకున్నారు. ఎంతో
మన వాక్యానికి సంబంధించిన విషయం. అలాగే వారు మొదట మాటలు ప్రారంభించినప్పుడు కూడా చాలా చక్కగా వారి మాటలు ప్రారంభమయ్యాయి అనేది కూడా నిజం. ఆ తర్వాత వారి ఆ మాటలు వారు ఎందుకు వచ్చారు, ఏం చెయ్యాలి, వ్యక్తి ఎలా ఉన్నాడు, మనం ఎందుకు వచ్చాం, మనం ఏం చెయ్యాలి అన్న విషయాన్ని, ఆ మిషన్ మర్చిపోయి వారు ఆ వేరే విధానంలో ప్రవర్తించడం, అతని మాటలకు సంబంధించిన విధానాల్లోనికి వెళ్ళారు. సరే, వారు వచ్చి ఆ పరిస్థితి రావాలనుకోవడం, సమయాన్ని తీసుకోవడం, ఆ విధంగా వచ్చి చూసినప్పుడు మనం విన్నదానికంటే ఇది భయంకరంగా ఉంది అని భావించడం, అలాగే నోరు తెరవలేనంతగా బాధను వ్యక్తపరుస్తూ ఎన్ని రోజులు మౌనంగా ఉన్నారు? 7 రోజులు. మనకున్న జ్ఞానానికి మనము 7 గంటలు మౌనంగా ఉంటాము. ఆలోచించు. 1 గంట మౌనంగా ఉంటాము, వచ్చాం కదా, ఇది మాట్లాడకపోతే లాభం లేదు అని మనకు బాగా తెలుసని, మన జ్ఞానాన్ని ప్రదర్శించడానికి కోసం. కానీ వాళ్ళు 7 రోజులు మౌనంగా ఉన్నారు. 7 రోజులు పగళ్ళు, అలాగే ఉదయం మౌనంగా ఉన్నారు, మధ్యాహ్నం మౌనంగా ఉన్నారు, సాయంకాలం మౌనంగా ఉన్నారు, రాత్రి కూడా నోరు తెరవలేదు. అది మనం చేస్తాం. కాబట్టి 7 రోజులు వారు మౌనంగా ఉన్నారు. ఆ తర్వాత మెల్లగా ప్రారంభించారు మాటలు. ఆ మాటలు కూడా చాలా చక్కగానే ప్రారంభించారు. మీరు వాక్యం చూస్తే, నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించదా, నీ యథార్థ ప్రవర్తన అనేది నీకు నిరీక్షణ కలిగించదా, నీ నిరీక్షణకు ఆధారంగా నిలబడదా. ఎంత బాగుందండి. నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టిస్తుంది, నీ యథార్థ ప్రవర్తన నీకు నిరీక్షణ, నీ నిరీక్షణకు ఆధారం అవుతుంది అని చక్కని మాటలు ప్రారంభించారు. కాబట్టి వాక్యములో మనం చూస్తున్నాం, ఏడ్చువారితో ఏడ్చేవారుగా మనం ఉండాలి. కీర్తనల గ్రంథం 35వ కీర్తన, కీర్తనల గ్రంథము 35వ కీర్తన 13వ చరణాన్ని మనం చూస్తే, వారు వ్యాధితో ఉన్నప్పుడు గోన పట్ట కట్టుకొంటిని, ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరుచుకొంటిని అనేది ఇక్కడ తెలియజేస్తున్నాడు. వారు వ్యాధితో ఉన్నప్పుడు నేను గోనె పట్ట కట్టుకొని ఉపవాసము చేత ప్రాణాన్ని ఆయాసపరుచుకొనుచు ప్రార్థనలో ఉన్నాను. నేను ప్రార్థనలో ఉన్నాను. తన గృహంలో తనకు సమృద్ధి ఉంది. తన గృహంలో దేవుడు అనేకమైన మేళ్లతో నింపాడు. ఎటు చూసిన మేళ్లే, ఎటు చూసిన సంతోషమే. కానీ తనకు సన్నిహితులైన వారికి, వారు బాధలో ఉన్నప్పుడు, వారికి అనారోగ్యం కలిగినప్పుడు, ఇతడు కూడా అనారోగ్యంతో ఉన్న వ్యక్తిలాగా ప్రాణాన్ని ఏం చేశాడు? ఆయాసపరుచుకున్నాడు. ప్రాణం సొమ్మసిల్లేటట్లు చేసుకున్నాడు. బలహీనత, బలము నుండి బలహీనత వైపు ప్రయాణం చేశాడు. బలపరుచుకోవాల్సిన వ్యక్తి, నేను బలహీనంగా ఉండాలి, బలపరుచుకునే ఆహారాన్ని ప్రక్కన పెట్టాలి, ప్రాణానికి మనస్సుకు సంతోషంగా ఉత్సాహాన్ని ఇచ్చే విషయాలకు నేను దూరంగా ఉండాలి. ఉన్నత విలువలు, ఉన్నత విలువలు. దావీదు గురించిన విషయాలు మనం చూస్తున్నాం. కానీ వారు ఎలా ఉన్నారు ఇప్పుడు ఇతని కష్టం వచ్చినప్పుడు అనేది ఇక్కడ రాస్తున్నాడు. వారు ఎలా ఉన్నారు అనేది 12లో, మేలునకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు అనేది చెప్తున్నాడు. నేను దిక్కులేని వాడనైతిని. వారు ఈ రోజున నాకు కష్టం కలిగినప్పుడు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, కానీ నేను ఎలా ఉన్నాను. అలాగే వారికి వారి కుటుంబములో ఒకరు అనారోగ్యంతో ఉన్నప్పుడు, అలాగే 14లో మనం చూస్తున్నాం, అతడు నాకు చెలికాడైనట్టును సహోదరుడైనట్టును నేను నడుచుకున్నాను. నా ప్రవర్తన అలా ఉంది వారి బాధలో ఉన్నప్పుడు. కానీ వారి ప్రవర్తన నేను బాధలో ఉన్నప్పుడు ఎలా ఉంది అంటే, విమర్శించేవారుగా, దూషించేవారుగా, ఇంకా బాధను కలిగించేవారుగా అలా ఉంది. కానీ నేను మేలు చేస్తే
దానికి ప్రతిగా వారు నాకేం చేస్తున్నారు? మేలు చేయకపోవడం మాత్రమే కాకుండా కీడు చేస్తున్నారు. నేను చేసింది వారు చేయాలి. వారు బాధతో ఉన్నప్పుడు నేను ఉపవాస ప్రార్థన చేశాను. వారు నా కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకపోగా మౌనముగా ఉండాలి. మౌనముగా ఉండకపోగా దూషణలు పలుకుతున్నారు, నిందలు వేస్తున్నారు, విమర్శిస్తున్నారు, వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. సహోదరుడైనట్టుగా నేను నడుచుకున్నాను, కానీ వారు శత్రువులుగా వారు పనులు చేస్తున్నారు అనేది ఇక్కడ రాస్తున్నాడు. అలాగే తన తల్లి మృతి నొందినందున దుఃఖ వస్త్రములు ధరించు అని వలె కృంగుచూ ఉంటిని. నేను కృంగుచూ ఉన్నాను, కానీ నేను కృంగి ఉండగా వారు సంతోషిస్తున్నారు. నేను కూలి ఉండగా వారు సంతోషిస్తున్నారు. నేను చేసింది ఏంటి అనేది ఇక్కడ రాస్తాను. వారికి అనారోగ్యం కలిగితే ఈయన రోగముతో ఉన్నట్లుగా ఎలా ఉన్నాడు? బలహీనంగా ఉన్నాడు. ఎందుకంటే బలపరుచుకునే ఆహారం తీసుకోలేదు, ఉపవాసంతో ఉన్నాడు. అలాగే చక్కని వస్త్రాలు ధరించలేదు, గోనె పట్ట ధరించాడు, గోనె సంచి ధరించాడు. ఉపవాసములో ప్రార్థనలో ఉండడానికి, దుఃఖముతో ఉండడానికి కొరకు అతడు ఆ విధంగా చేశాడు అన్న విషయాన్ని గురించి దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఎటువంటి ఉన్నత విలువలు, మంచి స్థలములో ఉన్నాడు, దేవుడు దీవించిన స్థలములో ఉన్నాడు, దేవుని ఆశీర్వాదములతో నింపబడిన వ్యక్తిగా ఉన్నాడు. దేవుడు ఇతని కొరకు, ఇతని పిల్లల కొరకైన అనేకమైన వాగ్దానాలు, తలంపులు అన్ని బయలుపరిచాడు. ప్రభువా నువ్వు ఇదివరకు చేసింది ఎక్కువ అంటే మళ్ళీ ఎన్ని తలంపులా నా పట్ల అని ఆశ్చర్యపోయి అన్ని తలంపులను అతడు కనుగొన్నాడు. కానీ తన సంతోషములో ఉండక ఇతరుల బాధలో, ఇతరుల కష్టంలో వారికి తెలియాలి అని కాదు, తన గృహములో కూడా ఎలా ఉన్నాడు? ప్రార్థనలో, ఉపవాసంతో ప్రాణాన్ని ఆయాసపరుచుకునే స్థితిలో. ఉపవాసం ఉన్నా కూడా శరీరం బలపడాలి కాదు, బాధాకరమైన దినములు, దుఃఖకరమైన దినములు, బాధతో ఉండాల్సిన సమయం. ఎంత ఆశ్చర్యం! అదే మన సంగతి. దేవుడు మనకు అన్ని దీవెనల మధ్యలో పెట్టాడు అనుకోండి. మనతో ఉన్నవారు బాధలో, దుఃఖములో ఉన్నప్పుడు, అనారోగ్యముతో ఉన్నప్పుడు నువ్వేం చేస్తున్నావు? వారి కొరకు మోకరించావా? వారి కొరకు ప్రార్థన చేసావా? వారి కొరకు దేవుని సన్నిధిలో బాధపడ్డావా? నేను సంతోషంలో ఉన్నాను ప్రభు, కానీ వారు దుఃఖంలో ఉన్నారు అనే బాధను, చింతను, విచారాన్ని దేవుని సన్నిధిలో వ్యక్తపరిచే ఆ వ్యక్తిత్వం మనకుందా? ఏం చూస్తున్నా? చుట్టూ ఉండే గృహాలు, సౌకర్యాలు, వస్త్రాలు, దేవుడు చేసిన మేలులు ఇవేనా? ఇవన్నీ ఇక్కడే ఉంటాయి, నువ్వు వెళ్ళిపోతావు. నీ వ్యక్తిత్వం ఎలా ఉంది, నువ్వు ఎలా తయారయ్యావు, ఎలాంటి మనస్సు, ఎలాంటి వ్యక్తిత్వం, ఎలాంటి ఆలోచన విధానం ఉంది, ఎలాంటి వైఖరి ఉంది, అది చాలా ప్రాముఖ్యం. దేవుడు ఎటువంటి అద్భుతమైన విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం, వారు వ్యాధితో ఉన్నప్పుడు నేను గోనెపట్ట కట్టుకుంటున్నాను, ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరుచుకొని ప్రార్థనలో ఉన్నాను అనే విషయాన్ని ఇక్కడ అతను తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ రోజున మనము ఏ విధంగా ఉండాలో దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఏడ్చువారితో ఏడవండి, బాధలో ఉన్నవారితో బాధను పంచుకొనండి, ఆ బాధతో ఉన్నవారి వల్ల మీరు ఉండండి. కష్టములను అనుభవించుతున్న వారిని ఏం చేయాలి? గుర్తు చేసుకో. మీరు శరీరంతో ఉన్నారు కదా, శరీరం గురించి చదవండి, మీరు శరీరంలోని మార్పుల గురించి చదవండి, శరీరం బలహీనమయ్యే విధానాలను గురించి తెలుసుకోనండి. మీరు శరీరంతోనే ఉన్నారు. ఈ శరీరం ఎలా బలహీన పడుతూ ఉంటుందో, ఈ శరీరంలో సర్వసాధారణంగా ఎలాంటి మార్పులు కలుగుతాయో, ఎలాంటి వ్యాధులు కలుగుతాయో, అలాగే వాతావరణాన్ని బట్టి, పరిస్థితులను బట్టి ఈ శరీరం ఎలాంటి మార్పులకు లోనవుతుందో, అలా లోనైన వారిని మీరు గుర్తు చేసుకొని, నేను కూడా అలాంటి వ్యక్తిని కదా, ఏదో దేవుడు కాపాడాడు, లేదా నేను కూడా అక్కడ నిలబడాల్సి ఉంది, నేను కూడా కాలక్రమేణా
అటువంటి పరిస్థితిలోనికి వెళ్ళాల్సి ఉంది. అటువంటి బలహీనతను, వైభవాన్ని కోల్పోయి ఉండే అటువంటి దీనమైన స్థితిలోనికి నేను కూడా అదే నా ప్రయాణం అనేది జ్ఞాపకం చేసుకోవాలి అని దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. హెబ్రీ పత్రికలో ఆ వాక్యం మనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 2వ వచనం చూస్తే, మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొనుడి. మీరును శరీరముతో ఉన్నారు గనుక కష్టములను అనుభవించుచున్న వారిని జ్ఞాపకం చేసుకొనుడి. మీరు కూడా శరీరంతో ఉన్నారు, అనారోగ్యాన్ని అనుభవిస్తున్న వారితో, కష్టాలు పడుతున్న వారితో, వారిని జ్ఞాపకం చేసుకొనండి అని దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. వారి బాధను ఏం చేయాలి? పంచుకోవడం. పంచుకుంటే తగ్గుతుంది. తగ్గించే విధానంలో ప్రవర్తించడం. నువ్వు మౌనంగా ఉంటే చాలు, వాళ్ళ బాధ తగ్గిపోతుంది. చూసారా ఎలా ఉంటే? మౌనంగా ఉంటే చాలు. కొన్నిసార్లు వాళ్ళు చెప్పేది, వారి బాధ అంతా చెప్తే వింటే చాలు, పెద్ద పన్ను ఏం చేయనక్కర్లేదు. ఏం చేయాలి? వినుటకు వేగిరపడుతుంది. ఎవరు? ప్రతి మనుషుడు. యాకోబు 1:19, మీలో ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడండి. బాధలో ఉన్నవారు వారి బాధను గురించి చెప్తారు, వారి కష్టాన్ని గురించి చెప్తారు, వారికి జరిగిన నష్టాన్ని గురించి వారు చెప్తారు. వినడం చాలు, వింటే చాలు. నీవు వారి బాధను పంచుకోవడమే ఇక్కడ ముఖ్యం. పంచుకోవడం ఎందుకంటే తగ్గించడం. తగ్గించేటట్లుగా ప్రవర్తించడం కంటే కూడా ఏది ముఖ్యం కాదు. మనము చాలా సందర్భాల్లో, ఇప్పుడు యోబు స్నేహితులు ఎందుకు వచ్చారు? ఆదరించడానికి వచ్చారు. తర్వాత వారు మౌనంగా ఉండడం, 7 రోజులు మౌనంగా ఉండడం అద్భుతం. తర్వాత వారు మాటలు ప్రారంభించింది కూడా మీరు చూడండి, చాలా అద్భుతంగా ఉన్నాయి. మాటలు ప్రారంభించారు, కానీ తర్వాత ఏమైపోయింది? వాళ్ళ మిషన్, టార్గెట్ మారిపోయింది. టైటిల్ మారిపోయింది. టైటిల్ మారిపోయి కొత్త టైటిల్ పెట్టేశారు అక్కడ. పైన టైటిల్ అలా ఉంది కానీ పైకి లోపల టైటిల్ మార్చేశారు. ఆ ఎలీహు కూడా మాట్లాడుతున్నప్పుడు, నీతో ఉన్న సహవాసులందరితోనూ నేను వాదించాలని రెడీగా ఉన్నాను. ఏమైందండి? సభ, వేదిక మారిపోయింది. దేవుణ్ణి గూర్చిన రోషం వచ్చేసింది. అందరికీ టైటిల్ మారిపోయాయి. అందరూ చాలా గొప్ప వ్యక్తులు, చాలా గొప్ప వ్యక్తులు, ఇంటర్నేషనల్గా ప్రపంచవ్యాప్తమైన జ్ఞానులు వారు. వారిని ఏమాత్రం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. యోబుకు సంబంధించిన విషయాలు ప్రక్కన పెట్టి మీరు వాక్యం చదివితే, ఈరోజు శాస్త్ర ప్రపంచానికి తెలియని విషయాలు కూడా వారు తెలియజేస్తారు. జాగ్రత్తగా చదవగలిగితే అసలు ఆశ్చర్యం. గాలికి ఎంత బరువు ఉండాలని నిర్ణయించడం గురించి మాట్లాడారు. తర్వాత ఆయన తన సింహాసనాన్ని ఎలా వేశాడు, భూమిని ఎలా సృష్టించాడు, మేఘములను ఏ విధంగా చేశాడు, అవి చినిగిపోకుండా అంతటి నీళ్లను ఎలా బంధించాడు, అలాగే తన కాంతి వీటి మీద పడితే సూర్యచంద్రులే భయపడి నివాసాల్లో దాక్కుంటున్నారని హబక్కుకులో చూస్తాం. ఆ కాంతి ఈ సూర్యుడు భయపడితే మిగిలిన భూమి ఇవన్నీ ఏమైపోవాలి. కాబట్టి తన కాంతిని ఎలా మరుగు చేశాడు వీటికి. ఇలాంటి కొత్త విషయాలు భూమి ఆకాశముల పరిధిలో ఉన్నవే కాక ఆ పైన ఉన్నవి కూడా మాట్లాడతారు వారు, అద్భుతమైన విషయాలు. కానీ ఇక్కడ దేవుడు వారిని ఎందుకు నడిపించాలంటే ఆదరించుట. నువ్వు ఆదరించు, లేదా ఒక అద్భుతమైన పని నువ్వు చేయవచ్చు. ఏంటది? మౌనంగా ఉండడం. వీరు మౌనంగా ఉండాలి. ఎప్పుడున్నారు? 31లో యోబు మాట్లాడిన తర్వాత మౌనంగా ఉన్నారు. వాళ్ళకు దొరకలేదు. వాళ్ళు ఏమని తీశారు? విధవరాండ్రును ఏడుస్తూ కన్నీళ్లతో, అయ్యా నువ్వు మాత్రమే దిక్కు అని వస్తే వట్టి చేతులతో పంపించేసావు అని ఒకరి వాదన. చాలా ఉన్నాయి, అవన్నీ
నేను ముగించాలి, సమయం అయిపోయింది కనుక 3 అంశాలు నేను చదివినట్టు చెప్తా, ప్రయత్నం చేస్తా. టైటిల్ మారిపోయింది వీరిది. వీరు మౌనంగా ఉండాలి, కానీ వీరు యోబు మాట్లాడుతున్న కొన్ని మాటలు కలపడానికి ప్రయత్నించి ఇక రోషంలోనికి వెళ్ళారు. దేవుని తరఫున మాట్లాడడానికి నిలబడ్డారు. అక్కడ యోబు ఒక మంచి మాట మాట్లాడారు. యోబు ఒక అద్భుతమైన మాట అంటారు. దేవుని పక్షాన మీరు నిలబడతారా? అయితే దేవుని పక్షాన మీరు అన్యాయమైన వాదన చేస్తే ఆయన మిమ్మల్ని వదిలిపెడతాడా? దేవుని పక్షాన మీరు దేవునికి పక్షపాతాన్ని ఆరోపించే విధానంలో మాట్లాడితే దేవుడు మిమ్మల్ని విమర్శించకుండా వదిలేస్తాడా? ఆ దేవుని భయము కూడా మీకు ఉండాలి అని యోబు చక్కని వాళ్ళ ఆ వ్యతిరేకంగా వెళ్ళే ధోరణిని తప్పించడానికి ప్రయత్నం చేస్తాడు. నాకైతే ఆ మాటలు చాలా అద్భుతం అనిపించాయి. దేవుని పక్షాన మీరు, దేవుడు పక్షపాతము కలిగిన వాడుగా, దేవుని పక్షాన మీరు ఏదో దేవుని మెప్పించాలని కాదు, ఇక్కడున్న న్యాయమును గురించి కూడా మీరు చక్కగా నిర్వచించేవారుగా ఉండాలి. లేదంటే ఆ దేవుడే మిమ్ములని విమర్శలోనికి తీసుకొస్తాడు అనేది కూడా యోబు చెప్తాడు. సరే, ఏది ఏమైనా ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఇక్కడ దయ చూపించడమే ముఖ్యం, అంతేకాని వారి మాటలు ముఖ్యం కాదు. వారి బాధను పంచుకోవడం, వారి బాధను తగ్గించడమే ఇక్కడ వాక్యం చెప్తుంది. 7 అంటే బాధను తగ్గించు, విచారముతో ఉండు అనేది ఎందుకు చెప్తుందంటే, ఆ బాధను తగ్గించడాని కోసము ఏదో ఒకటి నువ్వు చెయ్యి. బాధను తగ్గించడమే ఇక్కడ ముఖ్యం. యోబు మాట్లాడిన కొన్ని మాటల గురించి వారు మాట్లాడారు. ఒక వాక్యాన్ని అయితే మనం చదువుకోవాలి. యోబు గ్రంథం 6వ అధ్యాయం. 6వ అధ్యాయములో యోబు మొదట్లోనే కొన్ని మాటలు చెప్తాడు. అతని మాటలు విమర్శించాలనుకున్నప్పుడు అతడు చెప్తున్నాడు. 6వ అధ్యాయము 26వ వచనం చూడండి. మాటలను గద్దించదుమని మీరు అనుకొందురా, మాటలను బట్టి ఏదో బాధలో ఉన్నవాడు వేసే కేకలు ఇలా కేకలు వేయకూడదు, ఇలా కేకలు వేయాలి. నీకేం నొప్పి కలిగింది? కలగలే కదా. నొప్పిలో ఉన్నవాడు ఎలా కేకలు వేయాలో నువ్వు చెప్పాలంటే ఆ నొప్పి కిందికి వెళ్ళి అప్పుడు చెప్పు కదా. నొప్పి కిందికి వేడి నూనె పడింది అనుకోండి, మనిషి మీద ముళ్ళు మీద కాలు పడింది అనుకోండి, ఏదో బాధాకరమైంది, అక్కడికి వెళ్ళి ఆ ముళ్ళు మీద కాలు వేసి అప్పుడు చెప్పు. ఇక్కడ యోబు ఏమంటున్నాడు? మాటలను గద్దించు అని మీరు అనుకొందురా, నిరాశ గలవాని మాటలు గాలి వంటివే కదా. అవి ఏదో బలమైనవి, నిజమైనవి అనుకుంటున్నావా? ఆశ కోల్పోయిన వాడు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే అతనికి ఆశ లేదు. అతనికి నువ్వు ఆశ చూపిస్తే అలా ఎందుకు మాట్లాడతాడు? కాబట్టి మాటలను గద్దిద్దామని మీరు అనుకుంటున్నారు. అది ఆ మాటలు నిజమైనది కాదు, గాలి వంటివి. దానికి ఎందుకు నువ్వు సమాధానం ఇస్తున్నావు అనేది యోబు చెప్పాడు. అలాగే యోబు కూడా ఇక్కడ ఏం చెప్పాడంటే 24లో, నాకు ఉపదేశం చేయుడి, నేను మౌనినై ఉండేదను. చూసారా? నాకు ఉపదేశం చేయండి, నేను మౌనంగా ఉంటాను. ఏ విషయం అందు నేను తప్పిపోతున్నో అది నాకు తెలియజేయుడి, నేను మౌనంగా ఉంటాను. కానీ వీళ్ళ మాటలు అలా లేవు. ఈయన అంటే తెలియని వ్యక్తిగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. విధవరాండ్లు కాదు మీరు మాట్లాడే దాంట్లో. నేను పెట్టిన భోజనం తినని వాడు ఎవడున్నాడో కనిపెట్టండి అన్నాడు. అర్థమైందా? దీనులు, నిరాధారులు, ఒంటరి వారు, బాధలో ఉన్నవారు, వీళ్ళలో ఏ వ్యక్తినైనా మీరు కనిపెట్టండి, నా భోజనము చెయ్యకుండా ఉన్నవాన్ని మీరు కనుగొనలేరు అన్నాడు. బాల్యము నుండి ఇది నా పని. ఏమన్నాడు? బాల్యము నుండి. ఆ 31వ అధ్యాయంలో చెప్తాడు, బాల్యము నుండి నేను ఆ పనులు చేస్తున్నాను. ఏ పనులు? ఆదరించుట, ఇటువంటి. కాబట్టి వీరు విమర్శించే నువ్వు వాళ్ళకి చేయలేదు, వీళ్ళకి చేయలేదు అనే విషయాలన్నీ అతన్ని ఒప్పించలేదు. సరే, ఏదేమైనా ఇక్కడ మనం గ్రహించాలి. ఇక్కడ యోబు ఏమంటున్నా అంటే 6వ అధ్యాయంలో 14వ వచనం చూడండి. కృంగిపోయిన వాడు సర్వశక్తుడగు దేవుని యందు భయభక్తులు మానుకొని నన్ను స్నేహితుడైన వాడు వానికి ఏం చూపించాలి? దయ చూపించాలి. ఇది మొదటిగా మనం చూస్తున్నాం కదా. నీవు బాధలో ఉన్న వారి పట్ల దయ చూపించు. వారి మాటలు కాదు,
వారు బాధలో ఉన్నారు, నొప్పితో ఉన్నారు, వారు కేకలు వేస్తూ ఉండవచ్చు. అలాగే వారు దేవుని పట్ల ఆయాసంతో ఉండొచ్చు, అది వేరు. అది దేన్ని బట్టి జరిగి నొప్పి ఉంది, నష్టం కలిగింది, బాధ కలిగింది, ఏదైనా నిరాశలోనికి వెళ్ళిపోయారు వారు. విశ్వాసము లేని స్థితిలో ఒకవేళ వారు మాట్లాడుతూ ఉండవచ్చు. అయితే కృంగిపోయిన వాడు సర్వశక్తుడకు దేవుని యందు భయభక్తులు మానుకొని నన్ను, ఈయన మానుకున్నాడని కాదు, యూనివర్సల్ గా చెప్తున్నాడు. ప్రపంచంలో ఒక వ్యక్తి కృంగిపోయి దేవుని యందు భయము లేకుండా మాట్లాడినా కూడా అతని స్నేహితుడు అతని పట్ల ఎలా ఉండాలి? దయ చూపించాలి. అతను ఎలా మాట్లాడాలి? సరే మనం నీడ కూర్చుందాం అని నీడకు అతన్ని తీసుకుని వెళ్ళాలి, లేదా అతనితో పాటు కూర్చోవాలి, లేదా మనం ఇంటికి వెళ్దామని చెప్పాలి, లేదా నీళ్లు త్రాగుమని నీళ్లు తీసుకొని వచ్చి ఇవ్వాలి. స్నేహితుడైన వాడు ఏం చేయాలి? దయ చూపించాలి. కానీ నా స్నేహితులు ఏం చేస్తున్నారు? నన్నే గాయపరు. 16వ అధ్యాయంలో మొదటి వచనములో లేక 2వ వచనములో 2వ లైన్లు చూస్తే, మీరందరూ బాధకి కర్తలు గాని ఆదరణకు కర్తలు కారు. ఏం చేస్తున్నారు? దేనికి కర్తలయ్యారు? ఆదరణకు కర్తలం. టైటిల్ అదే అండి, టైటిల్ అది. ఇక దిగిపోయారండి ఒక్కొక్క ఎగ్జాంపుల్ వాళ్ళు. దిగిపోయి గొప్ప వీరావేశం. కానీ టైటిల్కి సంబంధించి ఏమవుతుందంటే బాధిస్తున్నారు, యోగుని గాయాలు చేస్తున్నారు, అవమానపరుస్తున్నారు. దుష్టులకు విజయం కొద్ది కాలం ఉండును అంటాడు ఒకతను. అంటే నువ్వు దుష్టుడవి. ఇంకా చాలా మాటలు ఇందులో వీళ్ళు ఉపయోగించారు. కానీ మనం ముందుకు వెళ్ళాలి కదా, మళ్ళీ మనం దానికోసం కాదు. కాబట్టి వీరు బాధకు కర్తలయ్యారు. టైటిల్ ఏంటి? ఆదరణ కర్తలం మేము, ఆదరించడంలో ఎక్స్పర్ట్స్ మేము అని వచ్చిన వాళ్ళు ఆదరణ ఇవ్వకపోగా బాధిస్తున్నారు మాటల చేత. అందుకు యోబు ఎంత చక్కని మాట అన్నాడు. కృంగిపోయిన వాడు సర్వశక్తుడగు దేవుని యందు భయభక్తులు మానుకొనినను స్నేహితుడు అతని పట్ల దయ చూపించాలి. అదే సరైంది. కానీ నా స్నేహితులను ఏం చేస్తున్నారు అనేది అక్కడ తెలియజేస్తున్నారు. కాబట్టి ఇక్కడ మనం గ్రహించాలి, ఆదరించాలి. కానీ యోబు ఇక్కడ ఏమంటున్నాడంటే 16వ అధ్యాయములో 4వ వచనమును చూస్తే, నా స్థితిలో మీరుండిన ఎడల నేనును మీ వలె మాట్లాడవచ్చును, నేనును మీ మీద మాటలు కల్పింపవచ్చును, మీ వైపు చూచి నా తల ఆడింపవచ్చును. చేయొచ్చు నేను కూడా, కానీ నేను అలాంటి వాడిని కాదు. నేను అలా చెయ్యను, ఇప్పుడు కూడా చెయ్యను. ఆయన ఏమంటున్నాడు? ఆయనను నేను నా నోటి మాటలతో మిమ్మల్ని బలపరుచుదును, నా పెదవుల మాటలు మిమ్మల్ని ఓదార్చి ఆదరించును అనేది ఈయనకి. ఇప్పుడు కూడా నేను అలా చేయొచ్చు, చేయడానికి మాటలు కల్పించవచ్చు. అక్కడ విన్నది ఇక్కడ విన్నవన్నీ నేను ఆ సామెతలు ఈ సామెతలు ఉపయోగించి తలాడిస్తూ లేక అవమానపరుస్తూ ఎన్నైనా చేయొచ్చు. కానీ నేను అలా ఉండను. మీరు నా స్థితిలో ఉంటే అనేకులు అలా చేస్తున్నా, నేను అలా చెయ్యను. నేను మిమ్మల్ని ఆదరిస్తాను, ఓదారుస్తాను. అది యోబు నేర్చుకున్న విషయమును మనం చూస్తున్నాం. కాబట్టి ఆదరించడం, దయ చూపించడమే ముఖ్యం. దయ చూపించడం ముఖ్యం. మొదటి విషయంగా మనం చూస్తున్నాం. ఇక రెండవదిగా, నీవు చేయగలిగిన సహాయాన్ని నీవు చేయడమే ముఖ్యం. మొదటిగా ఆ బాధను పంచుకోవడం అనేది మొదటిగా మనం చూస్తున్నాం. రెండవదిగా సహాయపడడం, సాధ్యమైనంత సహాయము, నీకు వీలైనంత సహాయాన్ని నీవు అందించడం అనేది అక్కడ ముఖ్యం. నువ్వేం సహాయం చేయగలవో, నీవేమి సహాయం చేయగలవు, అక్కడ సహాయం చేయడానికి అనేకమైన విషయాలు ఉన్నాయి. మనం బాధను అనుభవించే విషయాల్లో శరీరంతో ఉన్నారు గనక అనే విషయాల్లో దాహం ఒక బాధ, ఆకలి దప్పుల బాధ, ఆకలి బాధ, దప్పిక యొక్క బాధ. దాహముతో ఉన్నారు, నీళ్ళు ఎక్కడో ఉన్నాయి, వెళ్ళి తీసుకొని రాలేరు. నువ్వు నీళ్లు తెచ్చి ఇవ్వవచ్చు. ఎవరు చెప్పారు కదా, నేను ఆకలి కొంటుంది, నేను దప్పి కొంటుంది,
నేను పరదేశినయ్యుంటిని, నేను రోగినయ్యుంటిని, చెరసాలలో ఉంటిని, దిగంబరినయ్యుంటిని. చూడండి, ఇవన్నీ బాధాకరమైన పరిస్థితులు. మనకు సరైన వస్త్రాలు లేవనుకోండి, ఎలా ఉంటుంది మన మనసు అంతా? తల వంచుకొని ఉంటుంది. ఈ తల వంచి ఉండకపోయినా లోపల అంతా తల వంచుకొని ఉంటుంది. వస్త్రాలు చిరిగి ఉన్నాయనుకోండి, వస్త్రాలు మాసి ఉన్నాయనుకోండి, సరైన వస్త్రాలు లేవనుకోండి, మనం ఎంత నొప్పి, లోపల నొప్పి. చేతనైన సహాయం చేయడానికి నీకు వీలయ్యే సహాయం, చిన్నది మొదలుకొని పెద్దది వరకు అనేకమైన విషయాలు ఉంటాయి అక్కడ. అనేకమైన విషయాలు. ఎక్కడ మరణం సంభవించినప్పుడు చేసే సహాయాల్లో చిన్నవి మొదలుకొని ఒక వాటర్ ప్యాకెట్ నుండి, వాటర్ బాటిల్ నుండి ఎక్కడి వరకు ఉంది తెలుసా? వేల వరకు. అనేకమైన సహాయం చేసే అంత వరకు కూడా విషయాలు ఉంటాయి. కాబట్టి వాక్యం మనకు తెలియజేస్తుంది, కష్టములు అనుభవించే వారిని జ్ఞాపకం చేసుకో, బంధించబడిన వారిని జ్ఞాపకం చేసుకో అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మనం దావీదుని గురించి చూస్తే, దావీదు యొక్క కుమారుడు అబ్షాలోం రాజ్యాన్ని ఆక్రమించుకోనక ముందే అతడు ఆక్రమించుకుంటాడని తెలిసి అతడు ఆ యోధులందరినీ మనం బయలుదేరి పారిపోదామని వెళ్తూ ఉంటాడు. ఇది ఒక అద్భుతమైన సుగుణం. ఎటువంటిదో చూడండి, దాని గురించి సమయం వచ్చినప్పుడు నేర్చుకుందాం. అయితే ఇక్కడ అతడు పారిపోయినప్పుడు అతడు ఎక్కడ ఉంటాడు అనే విషయాన్ని చూస్తే మహనీయములో ఉంటాడు అతడు. మనము రెండో సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 19వ అధ్యాయంలో ఉన్న ఒక మాటను నేను మీకు చూపించబోతున్నాను. దానికంటే ముందు 17వ అధ్యాయము 24లో దావీదు మహనయీమునకు రాగా ఆ మహనయీములో ఉన్నాడు. తర్వాత 19వ అధ్యాయంలోనికి మీరు రండి. 2వ సమూయేలు 19వ అధ్యాయములో 32వ వచనాన్ని మనం చూస్తే, బర్జిల్లై 80 సంవత్సరాల వయస్సు కలిగి బహు ముసలివాడై ఉండెను. అతడు అధిక ఐశ్వర్యవంతుడు గనుక రాజు మహనయీములో ఉండగా అతనికి భోజన పదార్థములను పంపించుతూ వచ్చెను అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం. రాజ్యాన్ని వదిలిపెట్టి పరివారముతో, యోధులతో, సైనికులతో, తను నమ్మిన వారితో, తన మీద ఆధారపడిన వారందరితో కలిసి రాజ్యము ఎక్కడికి వచ్చిందండి? అరణ్యంలోకి వచ్చింది. ఏమీ లేని స్థితిలో ఉన్న పాటున వచ్చేసారు. ఆహారము, వస్త్రాలు ఏమీ లేకుండా పారిపోయేశారు. కాబట్టి బర్జిల్లై అనే వ్యక్తి ఏం చేస్తున్నాడు? వారికి కావలసిన ఆహార పదార్థాలన్నిటినీ అతడు పంపించాడు. చూడండి ఎంత గొప్ప సంగతి. కాబట్టి దావీదు మరల రాజుగా అతడు యెరూషలేముకు వెళ్తున్నప్పుడు పిలుస్తున్నాడు, నువ్వు నాతో పాటు రా, నువ్వు మరణించేంత వరకు నాతో పాటు భోజనం చేయాలి. అంటే నేను వృద్ధుణ్ణి, నాకు ఏ తేడా తెలియదు, నువ్వు ఎటువంటి ఆహార పదార్థాలు పెట్టినా నా నాలుక రుచి తెలియని వయసులో నేనున్నాను. నా పితరులతో కూడా నేను నిద్రించాలి. కాబట్టి నా కుమారుణ్ణి జ్ఞాపకం చేసుకో. నువ్వు ఏదైనా చెయ్యాలనుకున్నది, ఇదిగో నీ దాసుని అంటాడు, నీ దాసుడైన ఈ సింహమును జ్ఞాపకం చేసుకో అంటే, దావీదు బెత్లెహేములో ఉన్న ఆ పొలాలను వాటన్నిటిని చూసుకోవడానికి అధికారిగా పెడతాడు ఈ సింహమును. అందులో ఆ బెత్లెహేములో ఉన్న ఆ పొలాలన్నీ, ఆ తర్వాత అక్కడ ఉన్న సత్రం అని ఉంది కదా, అది దావీదు ఇల్లు. ఆ ఇల్లును ఈ సింహం సత్రంగా చేస్తాడు. అందుకే బెరూత్ సింహం అని దాని మీద పేరు రాస్తాడు. కాబట్టి యేసుక్రీస్తు తన ఇంటిలో పుట్టాడు అనేది కూడా ఒక వాక్యం చెప్తుంది. సత్రం అనగా ఆ బెత్లెహేములోని ఆ సత్రము, ఆ పొలాలన్నీ ఈ బర్జిల్లై కుమారుడైన సింహంకి ఇస్తే, ఆ సింహం పేరు దాని మీద వ్రాసి ఉంటుంది. దాన్ని సత్రానికి ఇస్తాడు. ఆ దావీదు యొక్క పెద్ద ఇంటిని సత్రానికి ఇస్తాడు. దాని మీద బెరూత్ సింహం అని ఆ సత్రం మీద పేరు పెడతారు. ఆ సింహంకి ఎలా వచ్చిందంటే, దావీదు తన ఇంటిని అతనికి అప్పగిస్తాడు. సో దావీదు కుటుంబములో వారసుడిగా ఆ ప్లేస్ అంతా కూడా ప్రభుకు చెందుతుంది. అది సత్రముగా ఉన్నది. ప్రభు దావీదు ఇల్లు అంటే ప్రభువు దానికి వారసుడు, ప్రభువు తన ఇంటిలో జన్మించాడు అనేది కూడా ఈ మర్మాలు తెలిసిన వారు కొంతమంది తెలియజేస్తారు. ఆ సత్రం అనగా దాని మీద ఉంది గెరూత్ సింహం అని ఆ విధంగా చెప్తారు. సరే, మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకున్న మహనయీములో దావీదు అంత ఆ మందితో, రాజ్యముతో కలిసి, అనగా
తన గొప్ప పరివారముతో, అలాగే అక్కడున్న యోధులను తీసుకొని, నమ్మకస్తులు తీసుకొని అంతమంది అడవిలోకి వచ్చారు. ఏమీ లేదు వారికి. కానీ బర్జిల్లై ఏం చేశాడు? వారి కొరకు ఆహార పదార్థాలన్నీ పంపించాడనే విషయాన్ని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి చెయ్యగలిగిన సహాయం, నీకు సాధ్యమైన సహాయం అక్కడ ఇతరులకు బాధలో, కష్టములో, నొప్పిలో, అనారోగ్యములో, నష్టములో ఉన్న వారి కొరకు మొదటిగా వారితో కూర్చొని వారి బాధను పంచుకోవడమే, వారి పట్ల దయ చూపిస్తూ, సమయాన్ని ఇస్తూ, దుఃఖ వస్త్రములు ధరించాను అంటే వస్త్రాల కొరకు నువ్వు చూసుకోకు. అలాగే ఉపవాసముతో టైం చూడకు. వాడు టైం చూడట్లేదు కదా, నువ్వెందుకు టైం చూస్తున్నావు? టైం చూడకు. అనారోగ్యంతో ఉంటే వాటర్తో కడుపు నింపుకో. ఆ విధంగా అది మొదటి విషయంగా మనం చూస్తాం. రెండవదిగా నువ్వు సాధ్యమైన, నీకు చేతనైన, నీకు దేవుడు అనుగ్రహించిన దాంట్లో చేతనైన సహాయం నువ్వు చేయాలి అనే విషయాన్ని గురించి రెండవదిగా మనం చూస్తున్నాం. మూడవదిగా మనం చూస్తే వారు ఆదరణ పొందేంత వరకు, కోలుకునేంత వరకు, బాగుపడేంత వరకు వారిని మాటికి పరామర్శించే వారుగా, వారి బలహీనతలో మరి ఎక్కువగా వారిని జ్ఞాపకం చేసుకొని పరామర్శించాలని దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. దేవుని వాక్యము మనకు జ్ఞాపకం చేస్తుంది. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో 4వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తే, ఏలయనగా తెస్సలోనికలో కూడా మీరు మాటికి నా అవసరం తీర్చుటకు సహాయం చేసింది. అక్కడ కూడా ఈ ప్రాంతంలో ఉన్నప్పుడే కాదు, నేను వేరే స్థలంలో కూడా ఎలా ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడా, ఏ విధంగా ఉన్నాడు, ఏమేం కావాలి, ఏ అవసరతలు ఉన్నాయి అని చూసి మాటికి అక్కడున్నప్పుడు కూడా నా దగ్గరికి వచ్చి, మీరు నాకు నా అవసరము తీర్చుటకు మాటికి సహాయం చేశారు అన్న విషయాన్ని ఇక్కడ అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నారు. కాబట్టి మనము బాధలో ఉన్న వారి కొరకు, వారు ఆదరణ పొందేంత వరకు, తిరిగి సాధారణమైన జీవితంలో కొనసాగేంత వరకు వారి కొరకు ప్రార్థించడం, వారిని పరామర్శించడం, వారిని బలపరచడం, ఆదరించడం అనేది మనం చెయ్యాలి అన్న విషయాన్ని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మెట్టుకు బాధలో ఉన్న వారి కొరకు మనము వారి బాధను తగ్గించేవారుగా, వారి బాధను పంచుకునేవారుగా మనం ఉండాలని, వారి బాధలో వారితో పాటు కూడా బాధపడేవారుగా, విచారాన్ని వ్యక్తపరిచేవారుగా ఉండాలి అన్న విషయాన్ని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. ఈ ఉన్నతమైన వ్యక్తిత్వం, ఒకరితో ఒకడు మనసు కలిసి ఉండే ఉన్నతమైన వ్యక్తిత్వం గలవారుగా మనం ఉండాలని ప్రభు తెలియజేస్తున్నాడు. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రార్థన చేస్తున్నాడు.